హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీ గుండెడ్డి బ్లాగ్స్ నుంచి ఇవాళ సండే స్పెషల్ ఫ్రాన్స్ మనం క్లీన్ చేసుకోవాలి. పైన ఉన్న ఇవి వేస్టేజ్ అనేది తీసుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉంటే వండుకోకూడదు, మనం తీసుకొని వండుకోవాలి. ఇందాక మనం మొత్తం ఇవి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, లోపల ఉన్నాయి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నాము. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పెరుగు ఇలాగ కలుపుకొని శుభ్రంగా మనకు క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకొని ఇట్లా జస్ట్ లైట్గా ఇట్లా కలుపుకొని ఇట్లా పొయ్యి ముట్టించుకొని మనం ఈ గిన్నె ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉడకాల బాగా, దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా మనం ఉడకబెడితే దగ్గరికి వచ్చిద్ది. అప్పుడు తర్వాత ప్రాసెస్ చెప్తాను ఫ్రెండ్స్. ఇందాక మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, పసుపు వేసి కలుపుకొని వాటర్ కూడా మనం ఏం పోయలేదు. దానిలో ఉన్న వాటర్ మొత్తం ఉడికిపోతున్నాయి. ఫ్రాన్స్ దగ్గర పడింది ఫ్రెండ్స్. మనం ఆఫ్ చేసుకున్నాము. మనం ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాము ఫ్రెండ్స్, వేరే గిన్నె పెట్టుకున్నాము. గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకుందాము. కొద్దిగా నూనె కాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగినాయి ఫ్రెండ్స్. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్లో రావాలి. ఇంకా మనకు నచ్చితే చాలా టేస్ట్ వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్, మనం ఇట్లాగా నూరుకుంటేనే చాలా టేస్ట్గా ఉండేది. మిక్సీలో కన్నా నూరుకోవడం వల్ల మనకు చాలా టేస్ట్గా ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనం ఇవి ఉల్లిపాయలు వేగినాయి కదా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వేసేద్దాము. కలుపుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వేగింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము. వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాము. వేసుకొని ఒకసారి తీసుకున్నాము. ఒక నిమిషం మూత పెట్టుకున్నాము ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయింది బాగా టమాటా కూడా. ఇప్పుడు మనం ప్రాన్స్ వేసుకున్నాము ఫ్రెండ్స్. కలుపుకున్నాము. వేసాం కదా, ఒక 2 నిమిషాలు మనం కొద్దిగా మగ్గనిద్దాము. కొద్దిగా మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుందాము సరిపోయినంత వరకు. కొద్దిగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. కారం వేసాం కాబట్టి కలుపుకుందాము. కారం వేసుకొని కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ముక్కలకి కారం బాగా పట్టాలి కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముక్కకి పట్టింది. కొద్దిగా వాటర్ పోద్దాం ఫ్రెండ్స్. వాటర్ పోసి కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం వాటర్ పోసాం కదా, బాగా దగ్గరికి పడింది, బాగా ఉడికింది. ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. నేను ఇంట్లో హోమ్మేడ్గా చేశాను ఫ్రెండ్స్ గరం మసాలా, అది వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నా దగ్గర లేదు ఫ్రెండ్స్, అందుకని వేయలేదు. మీరు వేసుకోవచ్చు ఉంటే కొత్తిమీర.
ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. బాగా ముక్కకి గరం మసాలా కూడా పట్టిద్ది. కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు సరిపెట్టి ఫ్రెండ్స్ కూరలో ఉప్పు. ఒక్క నిమిషం పెట్టుకొని ఆపేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది, దగ్గర పడింది కర్రీ. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రాన్స్ కర్రీ. మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.